ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ రాసులవారికి అదృష్టం పట్టబోతోందో వాళ్ల అప్పులు ఎలా తీరబోతున్నాయో వివరంగా తెలుసుకోబోతున్నా. మనలో చాలామందికి ఈ అప్పులు అనేవి నిద్రలేని రాత్రుల్ని మిగిల్చే ఒక పెద్ద సమస్య కదా. మన ప్రశాంతతను దూరం చేసేసి కుటుంబంలో లేనిపోని చింతల్ని పెంచుతుంది. మరి ఈ ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడే మార్గం లేదా అని ఎదురుచూస్తున్నారా? అయితే ఈ సమాచారం ఖచ్చితంగా మీకోసమే. అలాంటి వాళ్లందరికీ ఒక గుడ్ న్యూస్! గ్రహాల సంచారం ఒక అద్భుతమైన మార్పుని తీసుకురాబోతోంది. ధనకారకుడైన మన గురు భగవానుని దివ్యమైన అనుగ్రహం వల్ల కొన్ని రాసులవారికి ఆర్థిక కష్టాల నుంచి బయటపడి మళ్ళీ వెలుగులోకి వచ్చే టైం వచ్చేసింది. మరింకెందుకు ఆలస్యం? ఆ అదృష్ట రాసులేవి? గురు భగవానుడి దయవల్ల వాళ్లు అప్పుల నుంచి ఎలా బయటపడబోతున్నారో వివరంగా చూసేద్దాం పదండి. ఆ అదృష్టరాశులు ఏవంటే